వాళ్ళ నాన్న నీకు పెట్టబోయే చీర ఇదే. మీకేమైనా పిచ్చి పట్టిందా? నాకేమైనా సీఎం చీర పెడుతున్నాడా, పిఎం చీర పెడుతున్నాడా చూసి మురిసిపోవడానికి? ఆ పని వాళ్ళు ఇచ్చే చీర కూడా నేను ముట్టుకోకూడదు అనుకుంటుంటే నువ్వు చేతులతో పట్టుకుని మరీ తీసుకొచ్చావా? అత్తయ్య గారికి ఈ మధ్య ఆవేశం తప్ప ఆలోచన పెద్దగా ఉండటం లేదు. మీ మైండ్లో ఆలోచన గ్రంథులు స్ట్రైక్ చేస్తున్నాయి అత్తయ్య గారు. కాంచనా, అసలే నాకు చిరాకు తన్నుకొస్తోంది. మీ ఆయన్ని కాసేపు సైలెంట్గా ఉండమని చెప్పు. మా ఆయన గురించి నీకు తెలిసిందే కదమ్మా, ముందు నేను చెప్పేది విను. ఏం చెప్తావు? నీ వియంకుడు చీర ఇస్తున్నాడు, చీర చూసుకుని మురిసిపో, చీర కొంగును చూసి మురిసిపో అని చెప్పడానికి వచ్చావా? ముందా చీర పట్టుకెళ్ళి బయటకు నేను పడైపో. అమ్మా, నీకు ముక్కు మీద కోపం ఉంది కానీ అక్క చెప్పేది వినాలనే ధ్యాస లేదు. మూకుమ్మడిగా వచ్చి ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మా, రేపు ఆ నీలవేణి వాళ్ళ నాన్న పెట్టే చీర ఇదే కదా. ఆల్రెడీ చెప్పావు కదా, దాని తర్వాత మ్యాటర్ ఏంటో చెప్పు. నీకు అతని చేతుల మీదుగా ఇస్తేనే కదా నువ్వు అతను ముట్టుకున్న చీర కట్టుకోవాల్సి వస్తుంది. అవును, అయితే అతను ఆ చీర ఇవ్వకముందే నువ్వే రేపు ఉదయం కట్టేసుకో, ఓ పని అయిపోతుంది. ఏదైనా వాళ్ళు పెట్టిన చీర కట్టుకున్నట్టే అవుతుంది కదా. చూడమ్మా, పేరుకి వాళ్ళు పెట్టిన చీరే కానీ కొన్నదెవరు? తారకన్నయ్య. నీ కొడుకు కొన్న చీర నువ్వు కట్టుకోవడానికి ఏమైంది? వాళ్ళు ముట్టుకున్న తర్వాత నువ్వు కట్టుకోకూడదని నేను ఈ ప్లాన్ వేశానమ్మా. అవునమ్మా, అప్పుడు వాళ్ళు పెట్టిన చీర వాళ్ళు ముట్టుకున్న చీర అనుకుంటూ నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉండదు కదా. అందుకే ముందే కట్టేసుకో. ఈ ఆలోచన బాగానే ఉంది. అమ్మయ్యా, అత్తయ్య గారి ఆలోచన గ్రంథులు మళ్ళీ బండి స్టార్ట్ చేశాయన్నమాట. బావా, నువ్వు ఊరుకుంటావా? ఊరుకో అని ఉరితాడు కన్నా గట్టిగా నా గొంతు బిగించేస్తున్నారు మీ అక్క చెల్లెళ్ళిద్దరు. అమ్మా, నేను ఒక